Zumbae, Zumbae, Zumbae. Oh, రగిలే రగిలే ఏదో అలా రిపీట్ మోడ్ లో వేసుకొని ఉంటున్నా. వాట్సాప్ గాయ్స్, ఎవడెవడు బుక్ ఇంకా చేసుకోలేదు చెప్పండి. ఆ వెంటనే వెంటనే ఓకేనా. సిక్ లీవ్ పెడతారా ఏం పెడతారా నాకు అనవసరం. వెంటనే లీవ్ తీసేసుకోండి, టికెట్ బుక్ చేసేసుకోండి. థియేటర్ తగలబడిపోతున్నాయి, సారీ తగలపడి పోబోతున్నాయి. ఈ కాంట్రవర్సీ మామగాడి ప్రామిస్. ఓకేనా. ఈ పేజ్ లో పెద్దగా చాలా మంది ఉన్నారు, ప్లస్ చాలా మంది ఫాలో అవ్వరు. సో చాలా తక్కువ మంది ఉంటారు అనుకుంటున్నా. సో తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇట్స్ మై ప్రామిస్, ఎవడెవరికి టికెట్ బుక్ అవుతుందో వాడు టికెట్ తో సహా మూవీ చూశాక కామెంట్ చేయండి. శాలరీ రాగానే ఒక్కొక్కరికి పంపించేస్తా. ఓకేనా. నాకు ఈ మూవీకి అస్సలు సంబంధం లేదు. ఆ ఇంత ఎక్స్ట్రా చేస్తున్నాడంటే పక్క పేటిఎం బ్యాచ్ తీడు, పక్క ₹5. పక్క ₹5 దెంగింటాడు నాగవంశీతో. అయ్యో అయ్యో యా ఏం చెప్తాం. ఎస్ దెంగే. రష్మికని మీట్ అయ్యాను నిన్న. సో కొండల ముందు మీట్ అయ్యాను. ఓకేనా. సో వాళ్ళే చెప్పారు ప్రమోట్ చేయని. అయ్యో, నాకు ఎందుకు స్వామి, నా లైఫ్ లో అది ఏదో కొంచెం ఎమోషనల్ స్ట్రెస్ తో కొంచెం హెల్త్ అప్సెట్ అయింటే ఓకేనా, కాస్త రెస్ట్ మోడ్ లో ఉంటే. హా, నాకు తెలుసు ప్రిజన్ బ్రేక్ రీమేక్ యాక్చువల్లీ ఏంటి, ప్రిజన్ బ్రేక్ లోనే ఏంటి ప్రిజన్ బ్రేక్ లోనే గూస్ బాంబ్స్ తట్టుకోలేం రా బాబోయ్. వాడు విలన్ ఉన్నాడు ఒకడు. అయ్యా, ఈ ఆడియో ఫంక్షన్ లో ఒకడు వచ్చాడు చూడండి, గుర్తుందా. హీరోయిన్ కి ఏదో అంటాడు, నీకు నాకు సీన్ ఉంది, నీకు నాకు సీన్ ఉంది అంటాడు. వాన్ యాక్టింగ్ ఇప్పుడే చెప్తున్నా. ఈ మూవీ ఎలా ఉండిపోతుంది ఇప్పుడే చెప్తున్నా చూడండి. ఇది కొండన్న సినిమా కాదు, గౌతమ్ తన్ననూరి సినిమా. ప్లస్ ఏంటి, అది ఒక్కొక్కడు ఒక బీభత్సం చేస్తాడు. యప్పా, ఐ థింక్ ఇట్స్ బీన్ లాంగ్ టైం తెలుగు మూవీలో ఏంటి ప్రాపర్ స్క్రిప్టెడ్ అంటే ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క ఎలివేషన్, ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క ఉంటుంది. నాకు తెలిసి కొండన్న అందరినీ ఏంటి అందరినీ డామినేట్ చేయడం చాలా కష్టము. సో కొండన్నకి ఇది పెద్ద ఛాలెంజ్, ఎలా చేస్తాడు చూడాలి. ప్లస్ మైకల్ స్కాఫీల్డ్ కి ఆల్రెడీ పిక్చర్ ఫ్యాన్స్ ఉన్నారు, చూడాలి. బట్ థియేటర్ మాత్రం తగలబడిపోతుంది. పుచ్చుక్ పుచ్చుక్ అని కూడా ఇస్తాడు కదా రేటింగ్, ఇప్పుడే ఇస్తున్నా. పుచ్చుక్ పుచ్చుక్ 5/5. ఓకేనా. ఆ 5/5 ఇచ్చినా తక్కువే. మీరు టికెట్ బుక్ చేసుకోండి, చూడండి. ఈ లౌడా గాడి కాంట్రవర్సీ మామగాడు అది ఎలా చెప్పాడ్రా మూవీ చూడకుండా అనుకుంటారు మీరు. ఓకేనా. ఒక్కసారి ఈ మాట నమ్మి వెళ్ళామబ్బా, మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. నెట్ఫ్లిక్స్ అది ఇది అని నమ్ముకొని 28 days చేసి చెప్తున్నా ఇప్పుడే. 28 days లో రాదు నెట్ఫ్లిక్స్. ఎందుకు అంటే థియేటర్లు తగలబడిపోతాయి. థియేటర్లు తగలబడిపోతే వాడు పోస్ట్ పోన్ చేసుకుంటాడు. 28 days 90 days అయిపోతుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో ఏంటి, ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ మాత్రం మిస్ అవ్వకుండా. అంటే మనకు ఉన్న ఫ్యాన్స్ లేదు కదా, ఇంకా మనం జనరల్ ఆడియన్సే పోవాలి. చెప్తున్నా, కొండన్నకి ఎంత సీన్ లేదు. మనమే ఇంకా మూవీ మంచి మూవీ కాబట్టి వెళ్ళాలి, థియేటర్ లో తగలబడిపోవాలి. ఓకేనా. థర్స్డే 7 AM కి ప్రాపర్ 7 AM కూడా డౌటే. అంతవరకు వచ్చి ఆగదు నాకు. ఫస్ట్ హాఫ్ కి వచ్చేస్తా, ఫస్ట్ హాఫ్ కి లేపేస్తా, చెప్పేస్తా ఎలా ఉంది అని. బాబా బాబా నాకు ఇప్పుడే వచ్చి ఆగట్లేదు అస్సలు. ఇలా
ఇలా ఉండబోతుంది అలా ఉండబోతుందని నాకు ఐ థింక్ ఇట్స్ నాకు ఎప్పుడు ఇప్పుడు 4 AM డౌటే నేను ఇంకా నాకు 6:30 PM ఉంది షో. అప్పటి వరకు పడుకోవడం డౌటే. ఆల్రెడీ ఎమోషనల్ స్ట్రెస్ లో ఉన్నా. ఈ అప్ప రీఛార్జ్ అయ్యాను కానీ నిద్ర నిద్ర నిద్ర. ఛే, 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 ఛే. వాట్ టు డూ గైస్, మీరైతే మీకు టాబ్లెట్స్ ఈజీగా దొరికేస్తాయి బా, ప్రిస్క్రిప్షన్ అవసరం లే, గాడిద గుడ్డ అవసరం లే. ఇక్కడ డాక్టర్లు, అపాయింట్మెంట్లు, ప్రిస్క్రిప్షన్లు, బాబా అదొక రేంజ్ టార్చర్ ఉంటుంది. అది ఈజీ కాదు. హా, మీరే మీరే కాపాడాలి నన్ను, మీరే చూసుకోవాలి. సో మీ ఆశీస్సులతో ఐ థింక్ ఐ విల్ బి నార్మల్ అండ్ ఎమోషనల్ స్ట్రెస్ పోయి. ఓకే ఓకే, ఇంకోటి మీరు చెప్పడం మర్చిపోయాను. హీరోయిన్ 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 సేమ్ మా ఊరి పాప ఊర్వశి. ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది ఊర్వశి రాయి, కన్నడ యాక్ట్రెస్. ఒక 2 మూవీస్ తీసింది. ఓకేనా, ఇప్పుడు ఏం చదువుతుంది నాకు కూడా అడ్రస్ దొరకట్లే. ఏ తురుకొరత లవ్ జిహాద్ చేస్తుందేమో భయం కూడా ఉంది నాకు. అది మాత్రం నేను చెప్తున్నా, ఫ్రాంక్ గా ఆలోచించి చెప్తున్నా. ఏ తురుకొరత తగులుకొని టైం పాస్ చేస్తున్నా తెలియదు కానీ వస్తే రాణిస్తానా రానివ్వాలా అది అప్పుడు చూసుకున్నాము. ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా ఉన్నదాన్ని సింగిల్ అని చెప్తున్నా, ప్రశాంతంగా ఉన్నా. ఓకే. ఎందుకు ఊరి పాపం తెచ్చారంటే ఈ హీరోయిన్ ఊరి పాప సేమ్ కాపీ క్యాట్ లో ఉంటారు. ఓకేనా, అంటే ఫేస్ టు ఫేస్ ఉన్నా కాబట్టి, ఫేస్ టు ఫేస్ చేశా కాబట్టి అది తెలుసు, సేమ్ కాపీ క్యాట్ లో ఉంటారు. సో ఐ డోంట్ నో నా ఎమోషనల్ స్టేటస్ రేపు ఎలా అయిపోతుందో నాకే భయంగా ఉంది. నా తమ్ముడు ఈ మూవీ చూడకూడదని చెప్పేస్తున్నా ఇప్పుడే. ఎందుకంటే వాడు ఈ మూవీ కానీ చూస్తే వానికి ఎమోషనల్ అయిపోతాడు. ఉంది దానికి ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పను కూడా. ఇప్పుడున్న కష్టం, ఇప్పుడున్న స్ట్రెస్ లే చాలు స్వామి. అందరికి డంగురా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మేబీ మేబీ ఎప్పుడో ఒకసారి చూసుకుందాము. ప్రస్తుతానికైతే థియేటర్కి వెళ్ళి తగలబెట్టేద్దాము. ఓకేనా, ఇంకొండన్న నాకు తెలిసి కొండన్న మూవీ బ్లాక్ బస్టర్ అవగానే చైల్డ్ ఆర్టిస్ట్ లా ఎగురుతాడు. ఆ ఎగురు తగ్గించుకొని నార్మల్ గా సింపుల్ గా ఈ రామ్ చరణ్ వీళ్ళంతా ఎంత సింపుల్ గా ఉంటారు. అలా ఉంటే మేబీ చెప్పాడు కదా, టాప్ యాక్టర్ లా వెళ్ళి ఉండేస్తా అన్నాడు కదా, ఉండగలగడదు అని చెప్తున్నా. సో ఇట్స్ ఆల్ అబౌట్ హిజ్ ఏంటి వాళ్ళ ఇష్టాలు బట్టి ఉంటుంది. బట్ వారికి దీనికి సంబంధం లేదు. సినిమా 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 తగలబెట్టేద్దాం. ఓకేనా, బాయ్.